BD91 న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బండిని ఆపిన ఎస్ఐ అనిల్. ఎస్ఐతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగడం గమనించి ఆపేందుకు వెళ్లిన హోంగార్డ్ కుమార్. దీంతో హోంగార్డ్ కుమార్ పై దాడి చేసిన యువకుడు. దాడిలో గాయాల పాలైన హోంగార్డ్ యువకుడిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఫిర్యాదు చేసిన ఎస్ఐ అనిల్. చిలకలూరిపేట వేలూరులోని ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాం సమీపంలోని నివాస గృహాలున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న అగ్ని కీలలను అదుపు చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ దగ్గర రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారిపై 2 లారీలు మంటలు చెలరేగి తగలబడిన 2 లారీ క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ కిరణ్ సజీవ దహనం. పూర్తిగా కాలిపోయిన గోదాంల లోడ్ లారీ మృతుడు కిరణ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా వాసి. దగ్గరికి పోకన్నా ప్లీజ్. నాగర్ కర్నూలు మొక్కజొన్న రైతులు ఆందోళన బాటపట్టారు. తాడూరు మండలంలోని ఇంద్రకల్ రోడ్డు మొక్కజొన్న సేకరణ గోదాంల వద్ద 10 రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో రైతుల నిరీక్షణ ధర్నాకు దారితీసింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా కిలోమీటర్ల మేర మొక్కజొన్న ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయాయి. ఒక గోదాం నిండిందని మరొక గోదాంకు పంపించారని, ఆ గోదాంలో కూడా నిండుతుందని, మా పరిస్థితి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నామంటున్నారు రైతులు. కొనుగోలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రం వద్ద టోకెన్ల కోసం కవర్లు, చెప్పులు క్యూలో పెట్టి వేచి చూస్తున్నారు. సిబ్బంది వస్తారో లేదో కూడా సమాచారం లేకపోవడంతో అక్కడే ఎదురు చూస్తున్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కొనుగోలుకు జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. कार्ड है
అటెన్షన్ డైవర్షన్ అంతర్రాష్ట్ర దొంగలను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు రైతన్నలే టార్గెట్. బ్యాంకుల వద్ద రైతుల కష్టార్జిత డబ్బులపై కన్నేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అయింది. బ్యాంకు నుంచి నగదు తీసుకున్న రైతులను ఫాలో అవుతూ డబ్బులు పడిపోయాయి. బైక్ కు ఆయిల్ కారుతోంది, బట్టలపై మురికి పడింది అంటూ మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి మూటా నగదు దోసేస్తుంది. నల్గొండ నకిరేకల్ ప్రాంతాల్లో రైతులను టార్గెట్ చేసిన దొంగలు 24 గంటల్లోని వన్ టౌన్ పోలీసుల వలలో చిక్కారు. నిందితుల నుంచి 2.20 లక్షల నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ, బ్యాంకుల నుంచి భారీ నగదు తీసుకొస్తే ఒంటరిగా వెళ్లొద్దు, అపరిచితులు మాట్లాడితే అప్రమత్తంగా ఉండండి, బైక్ దగ్గర, నగదు దగ్గర అపరిచితులను నమ్మొద్దు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వండి. ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం నష్టమవుతుంది. రైతన్నలు ప్రజలు అవగాహనతో నడుచుకోవాలని సూచించారు. ఆర్టికల్స్ అన్ని స్వాధీనపరచుకోవడము. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు మనము డబ్బులు చేసుకొని వెళ్ళే క్రమంలో అపరిచిత వ్యక్తులు ఈ విధమైనటువంటి మన యొక్క అటెన్షన్ డైవర్షన్ అంటే మన దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియపరచడము, 100 డయల్ చేయడము చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా మోటార్ సైకిల్ అడ్డు పెట్టినా కానీ, లేదా బ్రేక్ డౌన్ అయినట్టు నటించినా కానీ, లేదంటే మన పైన చెడు ద్రావణం చల్లి మీకేమో అంటింది తుడుచుకోండి అని చెప్పి వాళ్ళతో పాటు మన ఒక అతను మాటల్లో పెడతాడు, ఇంకో అతను వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను అంటే బైక్లో పెట్టుకున్నటువంటి డిక్కీలో పెట్టుకున్న డబ్బులు కానీ, లేకపోతే ముందు కవర్లో పెట్టుకున్న డబ్బులు కానీ తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి అనుమతులు ఎవరైనా ఉన్నా సరే వెంటనే 100 డయల్ చేయొచ్చు, లేదంటే లోకల్ SHOలకు చేయొచ్చు. ఖచ్చితంగా మా 100 డయల్ సిబ్బంది వెంటనే వచ్చి మనం ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సార్ శరత్చంద్ర పవార్ గారు ఈ కేసును ఛేదించినటువంటి సిఐ రాజశేఖర రెడ్డి గారిని, మరి సైదులు ఎస్ఐ సైదాబాబు ఎస్ఐని, మరియు రబ్బానీ, రాజు, శంకర్, అజ్మత్, అంజయ్య, కిరణ్, ఆంజనేయులు, మిగతా అందరి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల పనులు, గోదావరి తీర ప్రాంతం కాలుష్యం తదితర అంశాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కాలుష్య రహిత గోదావరి అనే లక్ష్యంతో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకమైన రీతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నల్ల ఛానల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్య కారక వ్యర్థాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోదావరి పేపర్ మిల్ వ్యర్థ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ శ్రీకృష్ణయ్యని ప్రశ్నించి వివరాలు అడిగారు. నల్ల ఛానల్ డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్, రోజువారీ వ్యర్థాలను ఎలా వేరు చేస్తున్నారని, వచ్చే మురికి నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారని, శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నారా అని ఆరా తీశారు.
200 కోట్ల విలువైన భూమి 10 కోట్లకు సెటిల్ చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఒత్తిడి. పోలీసుల ద్వారా కేసులు పెట్టి బెదిరిస్తున్నారంటూ అనన్య ఇన్ఫ్రా యజమానుల ఆరోపణ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం. Specially mentions that civil court has no right to entertain any case which came from the NCLT. If anyone is having problem, अगर किसी को NCLT के ऑर्डर में ग्रीवियंस है तो उनको प्रोविजन है कि वो एनक्लैट या सुप्रीम कोर्ट जा सकते हैं. पुलिस के थ्रू एफआईआर करना ये पूरा टोटली इट्स एन इलीगल. आई डोंट इवन नो हाउ टू से, बट पुलिस एफआईआर जज के ऊपर जजमेंट पे अगर पुलिस एफआईआर करती है तो ये तो पूरा स्टेट का लॉ एंड ऑर्डर का प्रॉब्लम हो जाएगा आगे जाके. इसके बाद अब सेकंड ये हुआ है कि जब केस सीसीएस में फाइल हुआ तो सीसीएस में टीम 1 में फाइल हुआ, टीम 9 में पहली बार ऑलमोस्ट 4 महीने का इन्वेस्टिगेशन चला. 4 महीने के इन्वेस्टिगेशन के बाद हमने पूरा नोटिसेस आई, एक 200 से 250 क्वेश्चंस का पूरा रिप्लाई किया. हमारे पास कोई एविडेंस टैंपर करना या कोई डॉक्यूमेंट चेंज करने का प्रोविजन नहीं है, क्योंकि पूरा ऑलरेडी ये 4 साल पहले कोर्ट में दिए हुए पेपर्स है. ये पूरा इन्वेस्टिगेशन ही कोई रिजल्ट आने वाला नहीं है इसका. फिर भी 4 महीने इन्वेस्टिगेशन करके रेगुलर बुला के हैरेसमेंट, सुबह बुलाना, शाम में भी जाना, इतना करे बाद भी सब रिप्लाई करे बाद इन्होंने जब चार्जशीट फाइल होने का टाइम आया, इन्वेस्टिगेशन में कुछ भी नहीं निकला, तो अगेन इसको इन्होंने एचएसआर का ये बोलना है कि एक बहुत बड़े एमपी है, सिटिंग कांग्रेस एमपी, वो उनको पूरा सपोर्ट कर रहे हैं और हमारे को ये बोला गया कि आप 10 करोड़ रुपए में सेटलमेंट करो इनके साथ. जमीन की वैल्यू 200 करोड़ रुपए है और इनका बोलना है कि आप 10 करोड़ रुपए में सेटल करो वरना आपके ऊपर केसेस फाइल होंगे. अभी हमारे को ये फैमिली के ऊपर अभी टीम 9 से केस शिफ्ट करके चार्जशीट डालने की जगह वापस से पावर यूज करके शिफ्ट करके टीम 1 को केस ट्रांसफर कर दिया. अभी 1 महीने से टीम 1 का इन्वेस्टिगेशन चल रहा है पूरा. जब एक इन्वेस्टिगेशन ऑलरेडी 4 महीने चल के पूरा क्लोज हो गया, कुछ नहीं मिला, वापस से ट्रांसफर करना, अगेन हैरेसमेंट. अब टीम 1 में ये बोला जाता है कि आपके फैमिली मेंबर्स को भी अरेस्ट करेंगे. अब ये सुनने में आ रहा है कि और फेक केसेस आपके ऊपर डालेंगे. तो सर हमारा आज का प्रेस मीट करने का यही रिक्वेस्ट है कि सर हम सीधे साधे फैमिलीज, 50 साल से हम यहाँ आए हुए, हमारा स्टॉक मार्केट का पुराना बिजनेस, हमने ईमानदारी से पूरा टैक्स पेयर्स हैं, तो हम हमारे सीएम साहब को, हम आपके मीडिया, आप लोग 4th पिलर ऑफ डेमोक्रेसी है, आपके मीडिया को और हम हमारे सीएम साहब को हम ये रिक्वेस्ट करते हैं कि राइजिंग तेलंगाना का अगर आपको स्लोगन लेके चलना है और तेलंगाना को इन्वेस्टमेंट्स में, एम्प्लॉयमेंट में, सब चीजों में आगे बढ़ाना है, तो इस तरह की इल्लीगल एक्टिविटी कर. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.